హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతం దేశ సరిహద్దులో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో కొన్ని పరిస్థితుల్లో లేకపోతే ఈవెంట్స్లో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఐపీఎల్కి సంబంధించి కూడా అలానే నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ. దానికి సంబంధించి చాలామంది బాధపడిపోవడాలు, ట్రోల్స్ అవి కూడా జరిగిన విషయం మనకు తెలిసిందే. బట్ సెక్యూరిటీ రీజన్స్లో కొన్ని తప్పు. ఐపీఎల్ రద్దు అని చెప్పలేదు, నిరవధిక వాయిదా కానీ జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నారంటే పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మళ్ళీ దాన్ని కొనసాగిస్తాము అన్నట్టు. ఇప్పుడు హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పోటీలు మిస్ వరల్డ్ పోటీలు. దానికి సంబంధించి కూడా ట్రోల్స్ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించి ఎవరు ఎలా పడితే అలా మాట్లాడొద్దు, కాస్త సమయంను పాటించండి అని. ఇప్పుడు ఆ పోటీలు రద్దయిపోయాయి. ఈరోజే దానికి ఇనాగ్రేషన్ రిబ్బన్ కట్ చేయబోతున్నారు. రద్దయిపోయాయి. ఇప్పుడు ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఆ కంటెస్టెంట్స్ అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలా రకరకాల వార్తలు చూస్తున్నాం మనం. ఎందుకంటే రెడ్ జోన్ అలర్ట్లో హైదరాబాద్ కూడా ఉంటుంది, ముస్లిం ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ నిజంగానే ఈ పోటీలు రద్దయ్యాయా, కంటిన్యూ అవుతున్నాయా, ఏం జరిగింది? ఫస్ట్ ఐపీఎల్ రద్దు గురించి మాట్లాడుకున్నారు. రద్దు కాదు, ఓ వారం రోజులు జరిపిన తీరు. చాలామంది హర్ట్ అయ్యారు, మేము హర్ట్ అవుతున్నామని అంటున్నారు. వీళ్ళ బొంద 1 వీక్ అయితే హర్ట్ అవుతున్నారా జరిపితే? అదే అక్కడ ఏదైనా మిసైల్ పడితే ఏం చేస్తావు? అదే కదా బేసికలీ. అసలు వీళ్ళకి సెన్స్ లేదు కదా కొంచెమైనా. అసలు ఇంకా చెప్పాలంటే నెల రోజులు జరిపినా పర్లేదు మన దేశం కోసం అన్నట్లుగా ఆలోచించాలి. కానీ అయ్యో మేము నిన్నటి మ్యాచ్ చూసాము, తెల్లారితే రేపటి మ్యాచ్ కోసం ఆల్రెడీ బెట్టింగ్లు వేసేసుకున్నాం, నువ్వు మ్యాచ్ జరిపేస్తే మేమందరం ఏమవ్వాలని ఆలోచిస్తున్నారు దరిద్రపు మొహాలు. నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే మిస్ వరల్డ్ పోటీలు. ఏదో టాపిక్లో మనం మిస్ వరల్డ్ గురించి కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. మొన్న మన సోను సూద్ దానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం, జడ్జిగా ఉండడం. నిన్నొచ్చేసి ఆ మిస్ పాకిస్తాన్ని గెంటేశారు ఆ పిల్లని. అది అవమానం తెలుసా? యాక్చువల్గా 103 దేశాల్లో ఒక సపరేట్ కాలం నువ్వు చదువు, దాంట్లో ఆర్టికల్లో మీరు రావద్దండి అవసరం లేదని చెప్పి ఆమెకు లేఖ రాయడం అంటే అది అవమానం. అది వాళ్ళకి మొత్తం ప్రపంచం మొత్తంలో పరువు తీసుకున్నావుగా, కర్మ అది, ఎవడేం చేయలేడు, 100%. అండ్ ఇంకొక విషయము, చైనాకి టర్కీ హెల్ప్ చేస్తుంది. మొన్న టర్కీలో విపత్కర సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ హెల్ప్ చేసింది మనమే, తెలుసా? అవును తెలుసు. ఇప్పుడు వాళ్ళకి డ్రోన్లు ఇంకేవేవో అడ్డమైన చెత్త అంతా ఇస్తుంది టర్కీ. ఏమనాలి దాన్ని? అండ్ ఇక మిస్ టర్కీ కూడా వచ్చిందమ్మా, ఉంది ఇప్పుడు. సాయంత్రం గచ్చిబౌలిలో ఆవిడకి ఐఎమ్ ఫ్రమ్ టర్కీ అంటది చూడు. సరే ఏడవని, ఎవడు ఏడుపు వాళ్ళది. ఇకపోతే మన మిస్ వరల్డ్ పోటీలు రద్దు అవుతాయి అని ఒక న్యూస్ వచ్చింది. దీంట్లో తప్పు లేదు, ఎందుకంటే మనం పటిష్టంగా నిర్వహించవచ్చు, గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించవచ్చు. బయటి వాళ్ళు ఎవరు రాకుండా ఓన్లీ హయ్యర్ అఫీషియల్స్, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే వెళ్ళడం. ఈ రోజుకి అందరికి ఉంటుంది, చూడాలని ఏం చేయలేం పరిస్థితి, ఎవడెట్లాంటోడో తెలియదు కదా. అందుకని చెప్పేసి కొంచెం కట్టుదిట్టంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించి గచ్చిబౌలి స్టేడియంలో సేఫ్గా అయితే నిర్వహిస్తారు. కానీ మనకెంత కాన్ఫిడెంట్ ఉన్నా కూడా ప్రపంచ దేశాలకు ఒక భయం ఉంటుంది కదా, అమ్మో మా దేశానికి సంబంధించిన ఆవిడ ఉంది అంటే. మొత్తం 103 దేశాల వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 80% వాళ్ళు చేరుకున్నారంట, 20% వాళ్ళు రాలేదట. భయపడి అమ్మో ఇండియాలో అదేదో అవుతుందంటే ఎందుకు వచ్చినా కూడా అని కొంతమంది రాలా. అండ్ ఇంకొక సిచ్యువేషన్, కొన్ని ఎయిర్పోర్ట్లు మూసేశారు, ఒక 29-26 వరకు ఎయిర్పోర్ట్లు మూసేశారు. సరిహద్దుల్లో ఉన్న అక్కడ మేబీ వేరే దేశం అక్కడ దిగి ఇటు రావాల్సిన వాళ్ళు ఇబ్బందే, వాళ్ళు వేరే ఫ్లైట్ వేసుకొని రావచ్చు, లేదా వాళ్ళు విరమించుకోవచ్చు కూడా కొంచెం భయపడి, ఎందుకులే ఈసారి పోకపోతే. అలాంటప్పుడు మనం దీన్ని మిస్ వరల్డ్ పోటీలు అని ఎట్లా అనగలుగుతాం? కొన్ని దేశాలు పార్టిసిపేట్ చేయలేకపోయినప్పుడు. అమ్మా సరే, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయకపోతే నీ తప్ప, అట్లా ఏం లేదు. మరి ఇది ఇంతే, మిగతా వాళ్ళు వచ్చారు కదా, కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ అంతే, నువ్వు రావాల్సిందే. అమ్మో అంటే ఇది ఎట్లా ఉందంటే, రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవుతాయి, రోడ్డు అవతల కాలేజ్ ఉంది, నేను ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళాను, నాకు దాటడానికి భయం వేస్తుందంటే అది నీకు నేను చేయలేను. అక్కడ వాళ్ళు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఇంతకుముందు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు అవ్వలేదా? అప్పుడెప్పుడు ట్రంప్ రాలేదా? ట్రంప్ కూతురు రాలేదా? అప్పుడు ఏమన్నా చేశారు? ఇవాంక వచ్చినప్పుడు ఏమన్నా చేశారా ఎవరైనా? అంటే ఇప్పుడు పరిస్థితులు కొంచెం బాలేవులే, బాలేవు. బట్
ట్రంప్ కూతురు వస్తుంది అంటే నిజంగా ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ ఉంటే ఓల్డ్ సిటీ వాళ్ళు ఎవడో ఒకడు అమ్మ ఈమెను ఏదో ఒకటి చేయాలనుకోరు. మరి ఏమైనా అయ్యిందా? ఎంత చక్కగా భద్రత ఏర్పాట్లు చేసాం, ఎంత హాయిగా తీసుకొచ్చాం, ఎంత హాయిగా పంపగలిగాం. విదేశాల నుంచి ఎవరు వచ్చినా సరే మన దగ్గర అంతే మర్యాద ఉంటుంది. హైదరాబాద్కే, నేను హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నాను, ఇండియాలో మళ్ళీ ఇంకా ఢిల్లీ ముంబై కూడా కాదు, ఇది మనం చూసాం కాబట్టి కల్లారా. పైగా వాళ్ళకి స్వాగతం పలికేగా చక్కగా డెకరేషన్లు వేస్తారు. ఇవాంకా వచ్చినప్పుడు ఫ్లైఓవర్లన్నీ రెయిన్బో కలర్స్ వేసారు తెలుసా, ఒక రకంగా అదేమో ఆనందం మరి తెలియదు, బట్ వేసారు ఏదో ఆ పిల్ల కోసం, చూసి ఆనందపడుద్ది అని. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఫిదా అయిపోవాల్సిందే. అండ్ ఇది సందర్భం కాదు కానీ నేను చెప్తున్నా, ఇవాంక వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్ అయింది. ఆవిడ ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి ఫుడ్ తినడానికి ఇష్టపడద్దట బేసికలీ. అయితే మన దగ్గరకు వచ్చినప్పుడు ఇడ్లీ సాంబారు అవన్నీ తిందాం అనుకుంది, జస్ట్ రుచి చూద్దామని. బ్రెడ్ని దేంట్లో సాంబార్లో ముంచుకోపోతే వాళ్ళు అది అలా కాదు ఇలా తినాలని చెప్పారు. ఇది మన వెస్టిన్ హోటల్లో. దానిలో అది ఎట్లా తినాలో అర్థం కాల పిల్లకి, సాంబార్ తెలియదు కదా బేసికలీ. సరే వాట్ ఎవర్. ఇట్లా ఇప్పుడు ఈ దేశం వాళ్ళు కూడా ఒకవేళ మన రుచులు చూడాలి అనుకుంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందే. అండ్ మన వాళ్ళు కూడా అన్ని రకాల దేశాలకు సంబంధించిన రెసిపీస్ అయితే అక్కడ పెడతారు, హై ఎండ్ షెఫ్స్ని తీసుకొచ్చి. సో ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేయాలి అని చెప్పి దేశాల నుంచి లెటర్స్ అయితే వస్తున్నాయి. వీళ్ళు కూడా అంతే ధీటుగా మీరేమి ఇది పడకండి, ఈ సేఫ్టీ మాది, మీ వాళ్ళు ఈ హోటల్లో ఉన్నారు, దీని చుట్టూ ఇంత సెక్యూరిటీ ఉంది, ఇంత ఇది ఉంది, ఇంత అది ఉంది, ఇంత ఇది ఉంది, సో ఇక్కడ ఎలాంటి ఇది జరగదు, ఇక్కడ నుంచి ఈ లొకేషన్కి మేము ఇలా తీసుకెళ్తున్నాం, అక్కడ కూడా ఇంత సెక్యూరిటీ ఉంది, మళ్ళీ ఈ లొకేషన్లో తీసుకొచ్చి ఆవిడని ఇక్కడ డ్రాప్ చేస్తాం. ఇలా 31st వరకు. ఇప్పుడు గచ్చిబౌలిలో ఇనాగ్రేషనే అంటే అందరు కాబట్టి ఆ పెద్ద వేదిక, మరి కొంచెం సవరణలు జరిగి 40-30 ఉన్నప్పుడు హైటెక్స్ కానీ హెచ్ఐసిసి కానీ రావచ్చు. అక్కడ 108 దేశాలకి సంబంధించిన వేదిక చేయలేమని ముక్కలు ఉంది కదా మొత్తం హైటెక్స్ అంతా, పెద్దవే కానీ ముక్కలు. గచ్చిబౌలి స్టేడియం చాలా వాస్ట్గా ఉంది, పెద్దది. సో ఇప్పుడు అక్కడ అకామిడేట్ చేశారు. అండ్ సాయంత్రం రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి ఇనాగ్రేషన్ అండ్ ఘనంగానే జరుగుద్ది. ఈరోజు అన్ని దేశాల వాళ్ళ ఇంట్రడ్యూక్షన్ ఇచ్చుకుంటారు. ఆ కార్యక్రమం అయ్యాక అర్థమవుతుంది ఎంతమంది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు వాళ్ళని, ఎంతమంది ఉన్నారు అని. ప్రజెంట్ అయితే 103 ఉన్నారని నాకు అనిపించి వార్తల్లో వచ్చాయి. 130 సమ్ అరౌండ్ రావాలట, 103 వచ్చారు. యాక్చువల్గా 104, బట్ పాకిస్తాన్ ఆవిడని ఆల్రెడీ రావద్దని చెప్పారు. మరి ఈ టర్కీ ఆవిడని చైనా ఆవిడని ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ ఒకవేళ వచ్చేలా ఉండుంటే వీళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, లేదు అని అంటే మేబీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారేమో. పాకిస్తాన్ అఫీషియల్ క్యాన్సిల్డ్. ఇక్కడ ఇంకొకటి ఏంటి తెలుసా, ఒకవేళ మిస్టర్కి టాప్ 80లోనో 70లోనో పోయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, లేదా చైనా కూడా టాప్ 80లోనో 70లోనే పోయింది అనుకుందాం, వీళ్ళు కావాలనే మమ్మల్ని చేశారంటారు కదా, మేము ఏదో మిసైల్స్ చేసామని. ప్యానెల్లో ఓన్లీ మన దేశానికి సంబంధించిన అందరూ ఉంటారు కదా, ఆబ్వియస్లీ అందరూ ఉంటారు కాబట్టి ఎట్లా బ్లేమ్ చేస్తారు? బ్లేమ్ చెయ్యర్లే, బట్ అవతల వాళ్ళు అలా అనే ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు యుద్ధానికి సంబంధించి కూడా బోల్డ్ అంత ఫాల్స్ న్యూస్ బయట చక్కర్లు కొట్టట్లే, సో అట్లా. బట్ ఏదేమైనా మనం మాత్రం జాగ్రత్తగానే ఉన్నాము. గవర్నమెంట్ అయితే అన్ని ప్రిపరేషన్స్ తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని కూడా చాలా భద్రతగా, అవును, బయటికి వెళ్ళే వాళ్ళు, డొమెస్టిక్ ఫ్లైట్స్ వెళ్ళే వాళ్ళకైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నుంచి దిగే వాళ్ళైనా అందరినీ కూడా 1-4 సార్లు చెక్ చేస్తున్నారు. మొత్తం ఆ టెరిటరీ అంతా కూడా భద్రతగానే ఉంది. 3 గంటల ముందు ఎయిర్పోర్ట్ లో ఉండాలి. అవును, చెక్ ఇన్ కి 75 minutes ముందే చెక్ ఇన్ అయిపోవాలి అని అంటున్నారు. అవును. సో చూద్దాం ఎలా జరగబోతుంది ఏంటి, అంతా మంచిగానే జరుగుతుంది. ఎందుకంటే మనమైతే దానికి కావాలి అంటే 1 రోజు 2 రోజులు అంటే అనుకోవచ్చు. 31st దాకా ఉంది, 31st కి ఫైనల్ 3-4 days. ఇప్పుడు 15th వరకు కదా ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఆంక్షలు అవి ఉన్నాయి ప్రస్తుతానికి. సో అయిపోతుంది, అప్పటికేం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్.